జై శ్రీరామ్. నమస్తే అండి. నేను మీ వెంకటేష్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ముందుగా నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. మీ అందరి ఆశీర్వాదం వల్ల నేను నా అయ్యప్ప స్వామి యాత్రను ఎలాంటి ఆటంకాలు లేకుండా సురక్షితంగా పూర్తి చేయగలిగాను. ఈ సందర్భంగా ధర్మశాస్త్ర ప్రభువైన అయ్యప్ప స్వామిని మనందరికీ అష్టైశ్వర్యాలు సుఖశాంతులు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థించాను. మరి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న అభ్యర్థన. దయచేసి ఈ వీడియోకు లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిమానమే నాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. మరి ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళుదాం. ఇది అయ్యప్ప స్వామి యాత్ర రెండవ రోజు ప్రయాణానికి సంబంధించిన వీడియో. మొదటి రోజు మనం యాత్ర ప్రారంభం ఎలా జరిగింది, గురుస్వాముల ఆశీర్వాదాలు, ఇరుముడి కట్టే విధానం, బస్ ప్రయాణం అన్నీ చూశాము. రెండవ రోజు యాత్రలో భాగంగా మనం వచ్చిన ప్రదేశం భవానీ. తమిళనాడులోని అత్యంత ప్రాచీనమైన మరియు ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం భవానీ నగరం. ఈ భవానీ నగరం ఎందుకు అంత ప్రసిద్ధి చెందింది? ఇక్కడ ఉన్న భవానీ అమ్మవారి దేవాలయానికి ఉన్న విశిష్టత ఏమిటి? ఈ ఆలయానికి ఆ పేరు ఎలా వచ్చింది? ఇక్కడ ఎన్ని నదులు ప్రవహిస్తున్నాయి? దక్షిణ సరస్వతి అని ఏ నదిని పిలుస్తారు? ఆ నదికి గల ప్రాముఖ్యత ఏమిటి? ఒకే శివలింగంలో సహస్రలింగాలు ఎలా ఉన్నాయి? ఇక్కడ జరిగే ముఖ్యమైన పూజలు ఏంటి? ఆ పూజల ఫలితాలు ఏమిటి? ఈ భవానీ ఆలయానికి ఎలా చేరుకోవాలి? ఇవన్నీ విషయాలు మనం రాబోయే పూర్తి వీడియోలో చాలా వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు ఈ వీడియో ద్వారా మీకు ఈ పవిత్రమైన భవానీ దేవస్థానాన్ని ఒకసారి చూపించాలని అనుకున్నాను. భవానీ అమ్మవారి ఆలయం కావేరి నది ఒడ్డున చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడకు వస్తే మనసుకు ఒక రకమైన ఆధ్యాత్మిక శాంతి కలుగుతుంది. ఎంతోమంది భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ ఆలయంలో 2 గోపురాలు ఉండటం ఒక ప్రత్యేకత. ఈ 2 గోపురాల వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలు కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఇక్కడ ప్రవహించే నదుల సంగమం ఈ క్షేత్రాన్ని మరింత పవిత్రంగా చేస్తుంది. దక్షిణ సరస్వతిగా పిలువబడే నది ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. అలాగే ఇక్కడ ఉన్న శివలింగం చాలా విశేషమైనది. ఒకే లింగంలో అనేక లింగాల దర్శనం కలగడం భక్తులకు అరుదైన అనుభూతిని ఇస్తుంది. ఈ ఆలయంలో చేసే ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ప్రత్యేక వ్రతాలు, వాటి వల్ల భక్తులకు కలిగే ఫలితాలు అన్నీ కూడా చాలా గొప్పవి. మీరు ఇంతకుముందు ఈ భవానీ దేవస్థానాన్ని దర్శించి ఉంటే దయచేసి కామెంట్లో మీ అనుభవాన్ని తెలియజేయండి. ఇక్కడి విశేషాలను కూడా షేర్ చేయండి. మీరు చెప్పే విషయాల ద్వారా నేను ఇంకా ఎక్కువగా తెలుసుకొని మరింత పూర్తి సమాచారంతో వచ్చే వీడియోను మీ ముందుకు తీసుకొస్తాను. రాబోయే పూర్తి వీడియోలో భవానీ ఆలయ చరిత్ర, పౌరాణిక కథలు, ఆధ్యాత్మిక విశేషాలు, ప్రయాణ మార్గాలు అన్నీ స్పష్టంగా వివరించబోతున్నాను. కాబట్టి ఆ వీడియో మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను మీ స్నేహితులకు షేర్ చేయండి. మరొక్కసారి నా ఛానల్కు మీరు ఇస్తున్న ప్రేమకు ధన్యవాదాలు. నేను మీ వెంకటేష్. జై శ్రీరామ్. స్వామియే శరణం అయ్యప్ప.
ఆ ఆ రే నా దే